నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరపాలక కార్మికులకు ఏకరూప దుస్తులు, కదం తొక్కిన రాజాపూర్ గ్రామస్తులు, విరాజిల్లిన సేవా కార్యక్రమాలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నగర పాలకాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు అమోఘమని రామగుండం మేయర్ మాంకాళి స్వామి అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్, అవుట్సోర్స్ కార్మికులకు ఏకరూపుల దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని కార్యాలయంలో ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తమ పాలక వర్గం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం నుండి వారికి అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో వచ్చేట్టు చూస్తామన్నారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 2 జతల దుస్తులు, 2 తువాలలు, సుమారు 400 మంది సిబ్బందికి అందజేసినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు శ్రీపాల్, జూనియర్ అసిస్టెంట్లు చంద్రారెడ్డి, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గోదావరిఖని ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హోల్సేల్ కూరగాయల మార్కెట్ సముదాయం వల్ల రోజు రోజుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే హోల్సేల్ మార్కెట్ను అక్కడి నుండి మేదర్బస్తీ కూరగాయల మార్కెట్కు తరలించారని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేసవికాలంలో మేదర్బస్తీ కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో ఉన్న హోల్సేల్ వ్యాపారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో అధికారులు హోల్సేల్ మార్కెట్ను తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. గోదావరిఖని ప్రాంతంలోని ప్రభుత్వ బాలుల కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కూరగాయల హోల్సేల్ మార్కెట్ సముదాయం వల్ల రోజురోజుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉన్నది. హోల్సేల్ వ్యాపారస్తులు అక్కడ వ్యాపారం చేసుకోమంటే ఇదంతా జాగా మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు రోజు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను కలుగజేస్తూ ఉన్నది. రోజువారీగా ఉదయం విద్యార్థులు అక్కడ పరేడ్ చేసుకోవాలన్నా, వాళ్ళు ఆడుకోవాలన్నా కానీ మార్కెట్ సముదాయానికి వచ్చే వారితోటి మార్కెట్ వ్యాపారాలు చేసేవారి యొక్క చేష్టలతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మేదర్బస్తీ కూరగాయల మార్కెట్ని సముదాయాన్ని ఆధునీకరించే క్రమంలో హోల్సేల్ మార్కెట్ని తాత్కాలికంగా ప్రభుత్వ బాయ్స్ హాస్టల్ గ్రౌండ్లోకి మార్చడం జరిగింది. మేదర్బస్తీలోని కూరగాయల మార్కెట్లో ఆ హోల్సేల్ మార్కెట్ ప్రాంగణము పనులు పూర్తయినా కానీ ప్రభుత్వ బారుల మైదానం నుండి హోల్సేల్ మార్కెట్ సముదాయాన్ని ఇంకా తరలించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడతా ఉన్నది. ఇదొక వైపు ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, విద్యా హక్కు చట్ట ప్రకారము ఎటువంటి ప్రభుత్వ పాఠశాల, కళాశాల ప్రాంగణానికి సంబంధించిన స్థలాలలో ఎటువంటి వ్యాపార వాణిజ్య
కార్యకలాపాలు నిర్వహించొద్దు అని చట్టాలు చెప్తున్నా కానీ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మున్సిపల్ అధికారులు అదే సింగరేణి అధికారులకు మరి చట్టాలపైన అవగాహన ఉందా లేదా అనేది మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పాఠశాలలు కళాశాలలకు సంబంధించిన స్థలాలలో అక్కడ భారీ దుకాణాల సముదాయం నిర్మిస్తూ ఉంటే మీరు ఎందుకు దాన్ని అడ్డుకుంటలేడు? దానికి ఎవరు అనుమతులు ఇచ్చారు? ఇటు సింగరేణి ఇచ్చిందా లేకుంటే మున్సిపల్ అధికారులు ఇచ్చారా? ఎవరు ఇచ్చినా కానీ ఒక ప్రభుత్వ పాఠశాల కళాశాలకు సంబంధించిన స్థలాలలో ఎటువంటి వ్యాపార వాణిజ్య సముదాయాలు భవనాలు నిర్మించొద్దు అని విద్యా హక్కు చట్టంలో స్పష్టంగా ఉన్నది. మీకు తెలియకపోతే అధికారులు ఇటువంటి విషయం పైన స్పష్టత తెలుసుకొని ఈ విద్యార్థులకి ఎటువంటి సమస్య లేకుండా వెంటనే అక్కడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ని తిరిగి మేదర్బస్తీ కూరగాయల మార్కెట్కి తరలించాలి. అదేవిధంగా ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్మాణాలు చేస్తున్న అట్టి భవనం పైన వెంటనే ఇటు సింగరేణి అధికారులు మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించాలి. సర్వే నిర్వహించి దానికి అసలు అనుమతులు ఉన్నాయా లేవా అనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముందు ఈ ప్రభుత్వ బాలుర కళాశాలల యొక్క బ్లూ ప్రింట్ అనేది ఈరోజు ప్రజల మధ్యన పెట్టాలని డివైఎఫ్ఐ యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆ స్థలం యొక్క బ్లూ ప్రింట్ అనేది ప్రజలకు మీరు బహిర్గతం చేస్తే అసలు ఆ ల్యాండ్ ఎవరిది, అక్కడ సముదాయాలు కట్టచ్చా లేదా, లేకపోతే వ్యాపారాలు చేయొచ్చా లేదా అనే స్పష్టత కూడా పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ఉంటుంది. కాబట్టి వెంటనే దీని మీద మున్సిపల్ సింగరేణి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూనే అక్కడ ఉన్న హోల్సేల్ సూపర్ మార్కెట్ను వెంటనే మేదర్బస్తీ కూరగాయల మార్కెట్కు తరలించాలి. లేకపోతే సాయంత్రం కాగానే అక్కడ అసాంఘిక కార్యక్రమాలకి అదొక అడ్డాగా మారుతుంది. వైన్స్ షాపులకు పర్మిట్ రూమ్లు ఎట్లా ఉంటాయో అదొక పర్మిట్ రూమ్ ప్రాంగణంగా తయారయ్యి ఇష్టానుసారంగా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వెంటనే అధికారులు స్పందించి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి RG3 ఏరియా OCP2 విస్తరణలో భాగంగా చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియపై రాజాపూర్ గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ విడుదల చేసినప్పటికీ అందులో అవకతవకలు చోటు చేసుకున్నాయని, సుమారు 122 ఇండ్లు జాబితాలో లేకుండా మినహాయించబడ్డాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో OCP2 క్వారీ ప్రాంతానికి చేరుకొని నిరసన చేపట్టారు. క్వారీలో జరుగుతున్న పనులను నిలిపివేయడంతో పాటు గనిలో పనిచేస్తున్న వాహనాలను అడ్డుకొని నిలిపివేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పనులు కొనసాగించేందుకు అనుమతించబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. గురువులో గురువు అమరేందర్ సారి అని పలువురు పేర్కొన్నారు. రెయిన్బో స్కూల్ అధినేత పిఎస్ అమరేందర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. యూట్యూబ్ స్టార్ జబర్దస్త్ ఫేమ్ టీవీ ఆర్టిస్ట్ వర్షిణి వర్మని తన గురువు అమరేందర్కు అపురూప కానుకగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. సంజయ్ గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ను అందించారు. కాగా సర్వేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అధినేత సర్వేష్ మాస్టర్ కూడా తన ఆత్మీయ గురువు అమరేందర్కు పుట్టినరోజున సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సప్తరి కాలనీ విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమాలన్నీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జరిగాయి.
సింగరేణి స్కూల్ టీచర్ హెప్సిబా పుట్టినరోజు సందర్భంగా అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వాహకురాలు శశికళ సేవా కార్యక్రమాన్ని స్థానిక సంజయ్ గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులను అందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ మగువ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. అందరికి బర్త్డే అంటే ఏదో కేక్ కట్ చేసుకోవడం, అలా మనీ వేస్ట్ చేసుకోవడం, అలా అంతే ఫ్రెండ్స్తో ఉండడం అనేది ఒక ఆనవాయితీ వెళ్తుంది. కానీ ఇంత మంచి యొక్క మగువ టీం తరపు నుంచి, తర్వాత అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి దానికి ఎప్పుడు తోడుగా ఉండేటువంటి ఒక జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి యొక్క మా ప్రియతమ గాంధీ సార్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే దానికి ఒక కార్యక్రమం చేయాలి అంటే దాని ఆర్గనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సలహా వచ్చింది, ఒక ఐడియా వచ్చింది, దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేసి అంటే దానికి ఒక ప్రతినిధి కంపల్సరీగా అవసరం. సో అలా నాకు చిన్నతనం నుంచి నాకు గురువు కూడా, సో ఆ గురువు స్థానం నుంచి ఇప్పటి వరకు కూడా టు బి కంటిన్యూ అవుతూ ఉంది తనతో మాకు ఉన్నటువంటి ఈ యొక్క బాండ్ అనేది. సో ఈ సందర్భంగా ఆ ఇనిషియేషన్ తీసుకున్నందుకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దానికి మించి మగవా టీం వాళ్ళు ప్రతిసారి కూడా ఎవరి బర్త్డే అయినా వాళ్ళ యొక్క పనులకి కేటాయించుకొని వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ పాపం వాళ్ళ పనులతో ఉంటూ ఈ ఆర్గనైజేషన్ లో పార్టిసిపేట్ చేసుకున్నందుకు మగవా టీం కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా శశికళ మేడం కి అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకు అనేసి అంటే ఎంతమంది బర్త్డే అయినా తన స్కూల్ పనులతో పాటు ఇంటి పనులతో పాటు సహాయం చేయడంలో, హెల్పింగ్ నేచర్ లో ఫస్ట్ పరిగెత్తుకుంటూ ఏ సమయంలోనైనా సరే వస్తుంది అనేసి అంటే గోదావరి కల్లా శశికళ మేడం మించిన వాళ్ళైతే ఉంటారు. నిరంతరం తను శ్రమిస్తూనే ఉంటది. సో ఆ విధంగా ఇంత మంచి స్కూల్లో ఆర్గనైజ్ చేసినటువంటి ఈ సంజయ్ నగర్ స్కూల్లో ఇంతమంది పిల్లల మధ్యలో ఈ యొక్క బర్త్డే చేసుకోవడం నాకు అత్యంత గొప్పతనంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం కూడా. ఎందుకంటే బంధువులతో, కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఉంటుంది, కానీ ఇంతమంది స్కూల్ విద్యార్థుల మధ్యలో నాతో ఇంత మంచి కార్యక్రమానికి చేపిస్తున్నందుకు మేడంకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నెల 15న రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మక్కన్ సింగ్ సేవా సమితి సభ్యుడు నాంపల్లి రాజ్ ఆధ్వర్యంలో ఫౌరోజ్ ఖాన్లోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జరిగింది. ఈ కార్యక్రమానికి 4వ డివిజన్ కార్పొరేటర్ కంకనాల మౌనిక రాజు హాజరై కేకును కట్ చేసి విద్యార్థులకు స్కూల్ బ్యాగును అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాదం వసంత, సుమన్, శ్రీను, పెసరి శ్యామల తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ జన్మదిన వేడుక కని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హనుమాన్ నగర్లో జరగగా స్కూల్ పిల్లలందరికీ ఉచితంగా వాటర్ బాటిల్స్ను మనాలి ఠాకూర్ చేతుల మీదుగా అందించారు. బర్త్డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేష్, కాల్వలింగస్వామి, ఎం రవికుమార్, నాయని ఓదెలు, నెలకంటి రాము, యుగేందర్, మాదాసు శ్రీనివాస్, ముష్కె రవికుమార్, చక్రపాణి, వేలుపుల అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఆగస్ట్ ఎమ్మెల్యే మీకు అది కూడా తెలుసా? మీ మామ. ఓకే, ఇప్పుడు కేక్ కట్ చేయండి. మీరే కట్ చేయాలా మీ మామ కేక్. ఆయన ఎవరు ఇక్కడ ఈ ఊరికి ఏమవుతాడు? మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే, మీ మామ. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.